అవిజా హాస్పిటల్స్ ఇంట్రడక్షన్ ఏంటంటే బేసిక్గా విజా హాస్పిటల్స్ ఏం చేస్తుందంటే స్మార్ట్ హాస్పిటల్స్ లాగా వాళ్ళది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ మాదిరి వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్లీ మనం బేసిక్గా నార్మల్ కైండ్ ఆఫ్ హాస్పిటల్స్ అవి ఉంటాయి కదా, అవి అవిసాతో టైఅప్ చేయించాలి మనం. ఓకే, వాళ్ళ ఇంట్రడక్షన్ ఏంది, లైక్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంది, వాళ్ళ యొక్క అన్బోర్డింగ్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ రెవెన్యూ షేరింగ్ మోడల్ ఏంటి, అన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు హాస్పిటల్ని ఆన్బోర్డ్ చేసిన తర్వాత వాళ్ళు నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి ఒక సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే, ఒక పేషెంట్ జర్నీ అంతా వాళ్ళు కంప్లీట్గా చూసుకుంటారు. లైక్ డాక్టర్స్ అపాయింట్మెంట్ కానీ, వాళ్ళ మెడిసిన్ రిక్వెస్టింగ్ కానీ, లైక్ వాళ్ళ యొక్క పేషెంట్ ఫినాన్స్ కానీ, వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒక సిఆర్ఎం పోర్టల్ ఉంటుంది. లైక్ ఆ సిఆర్ఎం పోర్టల్ ద్వారా వాళ్ళు డాక్టర్స్ అపాయింట్మెంట్ కానీ, ఒక క్యూ తగ్గించే విధానము, ఇవంతా వాళ్ళు తగ్గగలుగుతారు అనమాట అవిజాలో. ఓకే, అండ్ బేసిక్గా వాళ్ళ యొక్క రిపోర్ట్స్, వాళ్ళ యొక్క మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కానీ, వాళ్ళ యొక్క మెడికల్ డేటా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రికార్డ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అంతా వాళ్ళ యొక్క మెడికల్ దానికి సంబంధించిన ప్రకారం వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర రికార్డ్ అనేది ఉంటుంది. అవిజా ఏం ఆఫర్ చేస్తుందంటే, బేసిక్గా ఒక స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్, వాళ్ళ తరపున వీళ్ళు మార్కెటింగ్ చేస్తారు, అండ్ ఎక్కువ ఆడియన్స్ని రీచ్ అయ్యేటట్లు వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఆ మార్కెటింగ్ అంతా వీళ్ళు చూసుకుంటారు అవిజా వాళ్ళు. ఓకే, సో బేసిక్గా వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏముండాలంటే, లైక్ ఫార్మసీ, ల్యాబ్, రేడియాలజీ సర్వీసెస్, పేషెంట్స్కి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో, సో దట్ ఎనీ సర్వీస్ అది అవైలబిలిటీలో ఉండే హాస్పిటల్స్ని వీళ్ళు ఆన్బోర్డ్ చేసేలాగా చూడాలి. వాళ్ళ సర్వీసెస్ ఇవన్నీ ఉండేటట్లు మనం కూడా చూసుకొని అటువంటి హాస్పిటల్ని మనం ఆన్బోర్డ్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా వీళ్ళు ఇంకోటి కూడా ఏం చేస్తారంటే, వాళ్ళకు డాక్టర్స్ కూడా మార్కెటింగ్ ఎలాగ చేస్తారు, వాళ్ళ మార్కెటింగ్ కూడా చూసుకుంటారు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళది. లైక్ మోస్ట్లీ వాళ్ళ విజిబిలిటీ అనేది వీళ్ళు కనపడేలాగా చేస్తారు. ఓకే, డాక్టర్స్ ఎక్కువ వీళ్ళు కనపడేలాగా చేస్తారు, డాక్టర్స్ మార్కెటింగ్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొన్ని హాస్పిటల్స్కి లైక్ అపాయింట్మెంట్ బుకింగ్ అనేది అవి ఉండవు. లైక్ వాళ్ళ దగ్గర ఒక ఆటోమేటెడ్ ఒక రిసెప్షనిస్ట్ లాగా ఒక కాల్ సెంటర్ మాదిరి కూడా ఉంటుంది. ఆ కాల్ సెంటర్ ద్వారా కూడా మనం బుక్ చేసుకోవచ్చు పలానా హాస్పిటల్లో పలానా డాక్టర్ని. లైక్ అంటే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు వాళ్ళ యొక్క రిటెన్షన్. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ విత్ అవిజాతో పార్ట్నర్షిప్ తీసుకుంటే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, వాళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు పేషెంట్స్. అండ్ అదేవిధంగా అవిజా ఏం చేస్తుందంటే, ఒక సిఆర్ఎం టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఒక డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది, సో దట్ పేషెంట్ వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, ఏ పేషెంట్ ఎక్కడున్నాడు, ఏం కదా, లైక్ ఏ పేషెంట్ది ఏ స్టేజ్లో ఉంది, ఇవంతా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా లైక్ వాళ్ళ యొక్క ఇంప్రూవ్డ్ సర్వీసెస్ ద్వారా ఏమవుతుందంటే, ఎక్కువ డాక్టర్స్ యాప్ అనేది కూడా ఉంది అవిజాకి. అక్కడ అంబులెన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అవిజా ఫెసిలైట్స్ ఆన్లైన్ హాస్పిటల్ అంబులెన్స్ బుకింగ్ అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒక కన్సెంట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. లైక్ మన దగ్గర ఒక కన్సెంట్ ఫామ్ అనేది ఉంది, ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళ అవిజాతో డైరెక్ట్గా ఆన్బోర్డింగ్ అనేది చేసుకోవచ్చు. లైక్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ యొక్క డాక్టర్ డీటెయిల్స్, అంబులెన్స్ సర్వీసెస్, లైక్ ఎన్ని అంబులెన్సెస్ ఉన్నాయి, దాని యొక్క ప్రైజింగ్ ఏంటి, అవంతా మనం కన్సెంట్ ఫామ్లో రాయాలన్నమాట. లైక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అదేవిధంగా వీళ్ళ యొక్క రెవెన్యూ షేరింగ్ అండ్ పేమెంట్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది. లైక్ సర్వీస్ ఛార్జ్ అనేది వీళ్ళు తీసుకుంటారు. లైక్ ఫార్మసీ సేల్ ఛార్జెస్, లైక్ ఫార్మసీ మీద ఒక 10% తీసుకుంటారు బిల్లింగ్ అకౌంట్ మీద. అదేవిధంగా ల్యాబ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే లైక్ దాని మీద 30% తీసుకుంటారు. అంబులెన్స్ సర్వీస్ ఛార్జెస్ మీద అవిజా పేషెంట్స్కి 10% తీసుకుంటారు. అలా ఈ విధంగా ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క బిల్లింగ్ పర్సంటేజ్ అని ఉంది, అది వీళ్ళు తీసుకుంటారు. ఓకే, పేమెంట్ సెటిల్మెంట్స్ ఆన్లైన్ ఆర్డర్స్కి అయితే, ఇప్పుడు ఏదైనా ఒక ఆర్డర్స్ బుక్ అయినాయి, అవిజా ప్లాట్ఫామ్లో పెయిడ్ అయింది, బట్ ఆ అవిజా వచ్చి హాస్పిటల్కి ప్రతి ఒక్క మంత్లీ వాళ్ళకి చేయాల్సింది అనమాట పేమెంట్.
అదేవిధంగా సిఓడి ఆర్డర్స్ ఉంటాయి. సిఓడి ఆర్డర్స్ది హాస్పిటల్ వాళ్ళకి షెల్ ద పేమెంట్ అవిజా ఎవ్రీ 7 days. అవిజా వాళ్ళకి ప్రతి ఒక్క వీక్ది వాళ్ళకి సెటిల్ చేస్తూ ఉండాలి ఏదైనా సిఓడి ఆర్డర్స్ ఏదైనా అయితే. ఓకే. అండ్ అదేవిధంగా వీళ్ళకి బేసిక్గా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనము మీకు బేసిక్గా ఒక ఐడి కార్డ్ ఇస్తాం ఇలా. ఓకే, మీ ఫోటో మీరు ప్రింట్అవుట్ చేసుకుని మీ నేము మీ ఎంప్లాయ్ కోడ్ అంటే ఒకటి ఇస్తాము, డెసిగ్నేషన్ డిపార్ట్మెంట్ విత్ సిగ్నేచర్. మీరు ఈ లామినేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ గురించి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. లైక్ మేము ఇట్లా అవిజా తరపు నుంచి వచ్చాము, మేము మీ హాస్పిటల్లో ఆన్బోర్డ్ చేస్తాము, ఇవి బెనిఫిట్స్ ఇవి అని చెప్పి మీరు హాస్పిటల్ని మీరు అప్రోచ్ మీరు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు అనదర్ ఫామ్ ఒకటి ఇస్తాం, అవిజా ఆన్బోర్డింగ్ ఫామ్. అక్కడ హాస్పిటల్ నేమ్ ఏంటి, అడ్రస్ ఎక్కడ ఉంది, సిటీ ఏంటి, స్టేట్ ఏంటి, వాళ్ళ యొక్క పిన్ కోడ్, అది ఫార్మసీ అవుట్సోర్స్గా ఉందా, అంబులెన్స్ సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి, డాక్టర్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్ ఆఫ్ ద డాక్టర్, వాటి టైమింగ్ ఏంటి, ఆయన వాళ్ళు ఫీజు ఎంత తీసుకుంటారు, అదేవిధంగా ఏ టెస్ట్కి ఎంతెంత తీసుకుంటారు, అవంతా మనం ఫిల్ చేసేసి వాళ్ళ ఒక సిగ్నేచర్, హాస్పిటల్ యొక్క సిగ్నేచర్ విత్ స్టాంప్తో తీసుకొని మనం ఆ ఫామ్ అనేది ఫిల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫామ్ ఉంది మన దగ్గర, కన్సెంట్ ఫామ్ అని చెప్పి ఉంది, లైక్ ఎంఓయూ. అది వాళ్ళకి హాస్పిటల్ నేమ్ రాసి అడ్రస్ రాసి రిప్రజెంటెడ్ బై అవిజా అని చెప్పి రాసేసి మనం ఇంకా ఫామ్ అది మనం ఫిల్ చేయించి లైక్ అది కూడా సైన్ చేయించాలి అంతే. సో ఇదండి మన బేసిక్ ఏంటంటే ఒక నార్మల్ ఒక నర్సింగ్ హోమ్స్ ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ చెప్పేసి హాస్పిటల్స్ని ఆన్బోర్డింగ్ చేయించడమే మన బాధ్యత అంతే. ఓకే. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఎనీ డౌట్స్ ఉంటే మీరు తర్వాత అయినా అడగచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్.